जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది కిష్కింధ కాండం 13వ సర్గలో ఉన్నాం. శ్రీరామాదులు కిష్కింధ చేరుట. ధర్మాత్ముడైన శ్రీరాముడు సుగ్రీవ సమేతుడై ఋష్యమూక పర్వతము నుండి బయలుదేరి వాలి పరాక్రమముచే పాలించబడిన కిష్కింధకు వెళ్ళెను. శ్రీరాముడు బంగారము చేత అలంకరించబడిన గొప్ప ధనస్సును, సూర్యునితో సమానములైనవి, యుద్ధములో జయమును సాధించేవి అయిన బాణాలను ధరించి వెళ్ళెను. ఆ శ్రీరాముని ఎదుట దృఢమైన కంఠము గల సుగ్రీవుడు, మహాబలశాలి అయిన లక్ష్మణుడు వెళ్ళిరి. శ్రీరాముని వెనక వీరుడైన హనుమంతుడు, నలుడు, పరాక్రమవంతుడైన నీలుడు, గొప్ప తేజస్సు గలవాడు, వానర సేనానాయకుల గణమునకు అధిపతి అయిన తారుడు వెళ్ళిరి. వారందరూ పుష్పముల భారముతో వంగిన వృక్షములను, నిర్మలమైన ఉదకము ప్రవహించేవి, సముద్రములోనికి వెళ్ళేవి అయిన నదులను చూచుచూ వెళ్ళిరి. వారు చిన్న గుహలను, పెద్ద గుహలను, పర్వతములను, నెరియలను, ఎత్తైన శిఖరములను, చూచుటకు అందమైన లోయలను చూచుచూ వెళ్ళిరి. మార్గమధ్యమునందు వారికి వైఢూర్యమణుల వలె నిర్మలముగా ఉన్న ఉదకములతోనూ, చిన్న మొగ్గలు కానీ పెద్ద మొగ్గలు కానీ లేక వికసించిన పద్మములతోనూ ప్రకాశించుతున్న జలపూర్ణములైన సరస్సులు కనబడిన. ఆ సరస్సులు కారండవములు, సారసములు, హంసలు, వంజలములు, నీటికోళ్ళు, చక్రవాకములు మొదలైన పక్షుల ధ్వనులతో మారుమ్రోగుచుండెను. అక్కడ మెట్ట ప్రదేశములో లేళ్ళు నలుమూలల నిర్భయముగా సంచరించుచు మెత్తని లేత పచ్చికను మేయిచుండెను. అట్టి లేళ్లను చూచిరి. తెల్లని దంతములతో ప్రకాశించుతున్న భయంకరమైన ఏనుగులు ఒంటరిగా తిరుగుచూ సరస్సుల తీరములను దంతాలతో పొడుచుచుండెను. ఆ విధముగా సరస్సులకు శత్రువుల వలె ఉన్న ఏనుగులను చూచిరి. మదించిన వానరములు పర్వతముల చర్యల మీద ధ్వని చేయుచుండెను. నడిచే పర్వతముల వలె, ఏనుగుల వలె ఉన్న ఆ వానరముల శరీరములు భూపరాగము చేత కప్పబడి ఉండెను. అట్టి వానరములను కూడా చూచిరి. సుగ్రీవ అనుచరులైన ఆ వానరులు ఆ వనములో ఇంకా ఇతర వన్యమృగములను, ఆకాశమునందు సంచరించే పక్షులను చూచుచూ తొందరగా వెళ్ళిరి. వారందరూ శీఘ్రముగా వెళ్ళుచుండగా శ్రీరాముడు అక్కడ చెట్ల గుంపులతో నిండిన ఒక వనమును చూచి సుగ్రీవునితో ఇట్లు పలికెను. మేఘముల గుంపు వలె దట్టమై ప్రాంతములందు అరటి చెట్లతో నిండిన ఈ వృక్ష సముదాయము ఆకాశమునందు మేఘము ప్రకాశించున్నట్లు ప్రకాశించుచున్నది. ఇదేమో తెలుసుకొనవలనని నాకు వేడుకగా ఉన్నది. నీవు నాకు కలిగిన ఈ కుతూహలమును శాంతింపచేయుము. శ్రీరాముని మాటలు విని సుగ్రీవుడు నడచి వెళ్ళుచునే ఆ మహావనమును గూర్చి ఇట్లు చెప్పాను. శ్రీరామ, ఉద్యానవనములతో ప్రకాశించుచు మధురమైన మూలములతోనూ ఉదకముతోనూ సమృద్ధమైన ఈ విశాలమైన ఆశ్రమము శ్రమను తొలగించును. తీవ్రములైన నియమములను పాటించుచు నిత్యము తలకింద్రుగా నీటిలో శయనించే సప్తజనులనే పేరు గల 7 మునులు ఇక్కడ ఉండేటివారు. కదలకుండగా నివసించే ఆ మునులు 7 దినములకు ఒకసారి వాయుభక్షణము చేసేవారు. అట్టి ఆ మునులు 700 సంవత్సరములు ఈ విధముగా తపస్సు చేసి సశరీర స్వర్గమును పొందినారు. వృక్షములనే ప్రాకారము చుట్టి ఉన్న ఈ వనమును ఈ మునుల ప్రభావము చేత ఇంద్రాది దేవతలు, అసురులు కూడా ఎదిరింపజాలరు. పక్షులు, ఇతర వన్యజంతువులు కూడా ఈ ఆశ్రమంలో ప్రవేశించవు. అజ్ఞానం చేత ఏవైనా ప్రవేశించనచో తిరిగి వెళ్ళవు. ఇక్కడ నుండి అలంకారముల ధ్వనులు, మధురమైన మాటలు, వాద్య సంగీత నాదములు వినవచ్చుచుండును. దివ్యమైన సువాసన వచ్చుచుండును. ఇక్కడ దక్షిణాగ్ని,
గార్హపత్యము, ఆహవనీయము అనే అగ్నిత్రయము ప్రజ్వరిల్లుతున్నది. పావురము దేహము వలె ధూసరవర్ణమైన దట్టమైన పొగ వృక్షాగ్రములను చుట్టుకొనుచున్నట్లు పైకి ఎగయుచున్నది కదా. పై భాగముల మీద పొగ కప్పుటచే ఈ వృక్షములు మేఘాలు ఆవరించిన వైఢూర్య పర్వతము వలె ప్రకాశించుతున్నవి. నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడు కూడా సావధాన చిత్తముతో దోసిలి కట్టి ఆ మునులను ఉద్దేశించి నమస్కారము చేయండి. పవిత్రములైన మనస్సులు గల ఆ ఋషులకు నమస్కరించే వారి శరీరములలో అశుభములైన రోగాదులేవి ఉండవు. పిదప శ్రీరామలక్ష్మణులు చేతులు జోడించి ఆ ఋషులను ఉద్దేశించి నమస్కారము చేసిరి. శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరులు కూడా ఆ మునులకు నమస్కరించి సంతోషించిన మనస్సులతో వెళ్ళిరి. వారందరూ ఆ సప్తజనాశ్రమము నుండి సుదూరమైన మార్గమునందు ప్రయాణము చేసి వెళ్ళి వాలి చేత పాలింపబడుచు ఎదిరింప శక్యము కాని కిష్కింధను చూచిరి. ఆ మునులకు నమస్కరించుటచే వారిలో ఉగ్రమైన తేజస్సు ఆవిర్భవించెను. అట్టి శ్రీరామలక్ష్మణ సుగ్రీవాదులు ఆయుధములు ధరించి శత్రువును సంహరించుటకై వాలి పరాక్రమంచే పాలించబడుతున్న ఆ కిష్కింధకు మరల వచ్చిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 13వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 14వ సర్గము. వాలిని సంపెదనని శ్రీరాముడు సుగ్రీవునకు మరలా మాట ఇచ్చుట. సుగ్రీవుడు ఘోరముగా గర్జించుట. సుగ్రీవుడు ఆ అరణ్యముపై అంతటా దృష్టి ప్రసరింపచేసి చాలా క్రోధమును తెప్పించుకొనెను. సుగ్రీవుడు శబ్దము చేత ఆకాశమును భేదించుతున్నట్లు వాయు వేగము చేత ముందుకు పోవుచున్న గర్జించుతున్న పెద్ద మేఘము వలె ఘోరమైన ధ్వని చేయుచు వాలిని యుద్ధానికి పిలిచెను. సుగ్రీవుడు అప్పుడు పనులలో సమర్థుడైన శ్రీరామును చూచి ఇట్లు పలికెను. వాలి నగరమైన కిష్కింధ చేరినాము. దీనిని వానరులు వలవలే అంతటా వ్యాపించి కాపాడుతున్నారు. దీని ముఖద్వారము పరిశుద్ధమైన బంగారముతో నిర్మించబడినది. ధ్వజములతోనూ యంత్రములతోనూ నిండి ఉన్నది. ఓ రామ, వాలిని సంపెదనని నీవు వెనక చేసిన ప్రతిజ్ఞను తగిన కాలము లతను సఫలము చేయునట్లు చేయుము. శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని అతనితో ఇట్లనెను. లక్ష్మణుడు నేల నుండి ఊడబెరికి నీ కంఠమునందు కట్టిన ఈ గజ పుష్పలత నీకు ఆనవాలుగా ఉన్నది కదా. నీ కంఠమునందున్న ఈ పుష్పలతతో నీవు ఆకాశములో నక్షత్ర పంక్తి చేత చుట్టబడిన సూర్యుడి వలె ప్రకాశించుచున్నావు. నేడు నేను యుద్ధములో ఒక్క బాణమును ప్రయోగించి నీకు వాలి వలన కలిగిన భయమును వైరమును కూడా తొలగించెదను. సోదర రూపంలో ఉన్న ఈ శత్రువును నాకు చూపుము. నాచే చంపబడిన ఆ వాలి వనములో పరాగములో దొర్లగలడు. నా కంటబడిన తర్వాత కూడా వాలి ప్రాణాలతో వెనకకు తిరిగి వెళ్ళగలిగినట్లయితే నీవు వెంటనే నేను దోషము చేసితినని గ్రహించవచ్చు, నన్ను నిందించవచ్చు. నీ ఎదుటనే నేను ఒక్క బాణముతో 7 సాలవృక్షములను చీల్చివేసితిని కదా. అందుచేత నేడు వాలి రణములో నా బలము చేత సావనున్నాడని తెలుసుకొనుము. ధర్మమునందు అత్యాసక్తి కల నేను ఎన్ని కష్టములలో ఉన్నను పూర్వమెన్నడూ అసత్యము పలకలేదు. ఎట్టి పరిస్థితులలోనూ ఇటుపై కూడా పలకను. దేవేంద్రుడు అంకురించిన వరి పొలమును వర్షము చేత సఫలము చేసినట్లు ప్రతిజ్ఞను సఫలము చేసేదను. భయమును విడువుము. ఆ కారణము చేత బంగారు మాలను ధరించు వాలిని యుద్ధమునకు ఆహ్వానించుచు ఎట్టి శబ్దము చేయుటచే అతడు వెంటనే బయటకు వచ్చును అట్టి శబ్దము చేయుము. వాలి ఎల్లప్పుడూ జయము పొందుచు ప్రకాశించుతున్నాడు. తన బలమును శ్లాఘించుకొనుచుండును. అతడు నీ చేత ఎన్నడూ ఓడింపబడలేదు. అందుచే అతడు ఏ అడ్డము లేక నగరము నుండి బయటకు రాగలడు. తనకున్న బలమును గూర్చి తెలిసిన వాళ్ళు యుద్ధమునకు రమ్మని శత్రువుల పిలుపు విని సహించజాలరు. స్త్రీల సమక్షమున అసలే సహించజాలరు. బంగారము వలె పచ్చని వర్ణము గల ఆ సుగ్రీవుడు శ్రీరాముని మాటలు విని ఆకాశమును బద్దలు కొట్టుచున్నాడో అన్నట్లు
క్రూరమైన శబ్దముతో ధ్వని చేశాను. సుగ్రీవుడు చేసిన ధ్వని విని భయపడిన గోవులు కాంతి విహీనములై రాజు తన ధర్మమైన ప్రజాపరిపాలనమును సరిగ్గా నిర్వర్తించకపోవటచే పరుల చేత ఆక్రమించబడిన కులస్త్రీల వలె వ్యాకులములై పరిగెత్తినవి. మృగములు యుద్ధములో ఓడిపోయిన అశ్వముల వలె పారిపోయినవి. పక్షులు పుణ్యము క్షీణించగా పడిపోవుచున్న నక్షత్రముల వలె నేలపై రాలిపోయినవి. పిమ్మట మేఘము వలె ధ్వని చేయగలవాడు, ధ్వని చేయుటలో సుప్రసిద్ధుడు అయిన సూర్యకుమారుడైన సుగ్రీవుడు శౌర్యము చేత వృద్ధి చెందిన తేజస్సుతో గాలికి కదలుచున్న తరంగములు కల సముద్రుడు వలె శీఘ్రముగా గొప్ప ధ్వని చేసెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 14వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.